పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ సామాన్య కాలం 30వ ఆదివారానికి స్వాగతం. ఈ 30వ ఆదివారంలో ప్రత్యేకించి దేవుడు ఎలాంటి వ్యక్తి, దేవుణ్ణి మనము ఏదైనా డబ్బిచ్చి కొనగలమా, లేదా దేవుడు అందించేటువంటి న్యాయాన్ని మనం డబ్బిచ్చి కొనగలమా అనేటువంటి అంశాల గురించి లోతుగా ధ్యానిద్దాము. ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. మొదటిది సీరాకు గ్రంథం నుంచి, రెండవది పునీత పౌలు గారి తిమోతికి రాసినటువంటి లేఖ నుంచి, రెండవ లేఖ నుంచి, మూడవదిగా లూకా సువార్త నుంచి. మొదటగా సీరాకు గ్రంథాన్ని చదువుదాము. ఈ సీరా పుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము అనేది యేసుక్రీస్తు పుట్టడానికి దాదాపుగా 250 సంవత్సరాల వెనుక, లేదా దాదాపుగా 150 నుంచి 200 ఏళ్ల వెనుక అలెగ్జాండ్రియా అనేటువంటి నగరంలో రాయబడింది. అంటే ఇజ్రాయేలీలు, చెదరిపోయినటువంటి ఇజ్రాయేలీలు ఈజిప్టులో ఉన్నారు, వారి మధ్యలో రాయబడినటువంటి గ్రంథం ఇది. అందుకనే మనం ఇది కథోలిక శ్రీసభలో బైబిల్లో ఉంచాము. అయితే ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఉన్నటువంటి బైబిల్లో ఈ పుస్తకము అనేది కనిపించదు. ఇక సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు, 16 నుంచి 18 వచనాలు ఈ విధంగా ఉంది. దేవునికి లంచం ఇచ్చినను ఆయన అంగీకరింపడు, అన్యాయముగా ఆర్జించిన దానిని ప్రభువునకు అర్పింపకము, ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాదు. దేవుని యొక్క న్యాయాన్ని లేదా దేవుని యొక్క మేలులని మనము డబ్బులు పెట్టి కొనలేము. మరి డబ్బులు పెట్టి కొనలేనప్పుడు చర్చి దగ్గర భోజనాలు పెట్టడం ఎందుకు, చర్చిలో చందాలు ఇవ్వడము ఎందుకు, ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇవన్నీ కూడా దేవునికి మనం అర్పించేటువంటి కృతజ్ఞత, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులకు గాను మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత భావం అది. అంతే తప్ప నేను టెంకాయ కొట్టాను కాబట్టి దేవుడు నన్ను దీవిస్తాడు, నేను భోజనాలు పెట్టాను కాబట్టి దేవుడు నన్ను దీవిస్తాడు, నేను డబ్బులు ఇచ్చి చర్చి కట్టిస్తున్నా కాబట్టి దేవుడు నన్ను దీవిస్తాడు కాదు. అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. దేవుడు దీవించాడు గనుకనే మనము దేవునికి కృతజ్ఞతగా మనము ఈ బలులన్నింటినీ, అనగా ఈ కృతజ్ఞత బలులు అని చెప్పొచ్చు, వీటన్నింటినీ కూడా అర్పిస్తూ ఉంటాము. అయితే ఆయన ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు చూడండి, అన్యాయముగా ఆర్జించిన దాన్ని ప్రభువుకు అర్పింపకుడు. మీరు న్యాయంగా సంపాదించిన దాంట్లో నుంచి తీసుకొని వెళ్ళి దేవునికి కృతజ్ఞతగా అర్పిస్తే అది బాగుంటుంది. కానీ మీరు ఎక్కడో అన్యాయంగా, ఎక్కడో దొంగతనం చేశారు, లేదా అన్యాయంగా సంపాదించారు, లంచం తీసుకోవడం ద్వారా సంపాదించారు, అలాంటి వాటిని తీసుకొని వెళ్ళి దేవునికి కృతజ్ఞతగా ఇవ్వాలని చూడొద్దు. బహుశా దేవుడు దాని మీద ఇంకొంచెం కోపం ఎక్కువ చేసుకొని ఇంకొంచెం ఎక్కువ శిక్షిస్తాడేమో. ఎందుకంటే నువ్వు డబ్బు తీసుకోవడమే కాకుండా ఆ డబ్బులో, ఆ అన్యాయపు డబ్బులో ఇతరులను కూడా భాగం చేయాలని ప్రయత్నిస్తున్నావు. ఇక్కడ మనం యూదాను కూడా గుర్తు చేసుకోవాలి. యూదా కూడా యేసుక్రీస్తుని అప్పగించడానికి డబ్బు తీసుకున్నాడు. యేసుక్రీస్తుని అరెస్ట్ చేస్తారేమో, లేదా యేసుక్రీస్తుని బెదిరించి వదిలిపెడతారేమో అని బహుశా యూదా భావించాడు. కానీ యేసుక్రీస్తుని అతను చంపాలనుకుంటున్నారు వాళ్ళని తెలియగానే ఆ డబ్బునంతా కూడా విసిరికొట్టాడు వాళ్ళ ముందు. అంటే యూదాలో కూడా ఒక రకంగా పశ్చాత్తాపం వచ్చింది. కాకపోతే అది మరింత ఏమంటారంటే తనను తాను దేవుని దగ్గరకు వెళ్ళి అర్పించుకోవడానికి ఇష్టం లేనటువంటి వ్యక్తిగా మారిపోయి ఆ డబ్బును విసిరికొట్టి వెళ్ళి ఊరేసుకున్నాడు. బహుశా పేతురులాగా ఆయన కూడా దేవుని దగ్గరకు వెళ్ళి ఉండింటే ఈరోజు 12 మంది అపోస్తలులలో యూదా కూడా చేరి ఉండేటువంటి వాడు. కనుక ఈరోజు మనం కూడా అలాగా అన్యాయపు సొమ్మును మనం తీసుకొని ఉండొచ్చు, కానీ అలాంటి దాన్ని దేవునికి ఇవ్వద్దు. అన్యాయపు సొమ్మును తీసుకోవడం అసలు మానేయండి. జీవితంలో ఎప్పుడైనా సరే మనము ఆ న్యాయమైనటువంటి సొమ్ముని దేవునికి అర్పించాలి తప్ప అన్యాయంగా సంపాదించిన వాటిని దయచేసి దేవునికి ఇవ్వద్దు. ఆయన పేదలకు అన్యాయము చేయడు, బాధితుని మొరను అశ్రద్ధ చేయడు. కొన్నిసార్లు డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఉన్నటువంటి బలం చేత, పలుకుబడి చేత, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు చేత ఇతరులను ఓడించగలిగే స్థాయిలో ఉంటారు, పేదలని డబ్బుతో కొనగలిగేటువంటి స్థాయిలో ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, పేదలు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అది వెంటనే దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుడు అలాంటి వారి ప్రార్థనను వెంటనే వింటాడు అని చెప్తున్నాడు. హృదయపూర్వకంగా తనను సేవించు అని ప్రభువు అంగీకరించును, అతని ప్రార్థనలను ఆకాశమునకి ఎక్కిపోవును. మనం హృదయపూర్వకంగా దేవా అని పిలిచినప్పుడు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నలుగురు చూస్తున్నారు కదా అని చెప్పి ప్రార్థనలో రిచ్గా ఉండాలని చెప్పి కొన్నిసార్లు ప్రార్థనలు చేయడం మనం వింటూ ఉంటాము. ఓ భూమి ఆకాశాలను చేసిన దేవా, మహాదేవ, గొప్ప దేవా, నీకు వందనాలు అని చెప్తూ రకరకాలుగా బిస్కెట్లు వేస్తూ ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం సమాజంలో చూస్తూ ఉంటాము. కానీ హృదయపూర్వకంగా చేసేటువంటి ప్రార్థన వేరుగా ఉంటుంది. అలాగని బయట చూస్తున్నటువంటి ప్రార్థనలన్నీ అవి హృదయం నుంచి రావట్లేదని నేను అనట్లేదు. ఒక ఉదాహరణ, డిఫరెన్స్ చూపిస్తున్నాను మీకు అంతే.
దీనుని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును, మహోన్నతుని సమక్షమును చేరుగానే అది ఆగదు. దీనుడు అని అంటే రకరకాలుగా, వాడు ఆత్మయందు దీనత కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు ఇతరుల చేత పీడింపబడి దీనుడిగా మారిపోయినటువంటి వ్యక్తి కావచ్చు. అంటే మనం ఎవరికైనా అన్యాయం చేస్తే, ఆ అన్యాయం చేసినోడు ఎవరికి చెప్పుకోలేక దేవుడికి ప్రార్థనలు చేస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షను తీసుకొని వస్తాడు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ప్రార్థన మేఘ మండలాలన్నీ దాటుకుని దేవుణ్ణి చేరుకొని కానీ ఆగదు. అంటే ఆ ప్రార్థనలకి అంత బలం ఉంటుంది. అందుకనే మనం ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు. ఒకవేళ అన్యాయం చేస్తే వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తే మనం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ప్రభువు జోక్యం చేసుకుని దీనాత్మనికి న్యాయం చేసి దుష్టుని శిక్షించే వరకును అతనిని అది వదలదు. అంటే దేవుడు ఎంత తెగిస్తాడో ఆ విషయంలో అని అంటే, ఆ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడికి ఖచ్చితంగా శిక్ష వచ్చి తీరుతుంది. అది ఏ రూపంలో శిక్ష వస్తుంది అనేది దేవునికి తెలుసు. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత బహుశా దేవుడు మనకు చూపిస్తాడేమో, మనకు అన్యాయం చేసిన వాళ్ళకి, లేదా నేను ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే నాకు వచ్చినటువంటి శిక్షలని, ఈ లోకంలో ఉండగానే అనుభవించినటువంటి శిక్షలని దేవుడు పైకి వెళ్ళి నాకు చూపిస్తాడేమో, కానీ ఆ శిక్ష రావడం మాత్రం పక్కా అని చెప్తున్నాడు దేవుడు. ఇక రెండవ రీడింగ్ని గమనించినట్లయితే పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6-8 వచనాలు, 16-18 వచనాలు. ఈ లెటర్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మనం కొద్ది వారాలుగా, బహుశా 4-5 వారాల నుంచి తిమోతి గారికి పౌలు గారు రాసినటువంటి లేఖల నుంచే చదువుతూ ఉన్నాము. ఎందుకంటే అది అంత రిచ్గా ఉంటుంది, బాగా కండెన్స్ చేసి రాసినటువంటి విషయం. ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే, పౌలు గారు సువార్త ప్రకటించినటువంటి కారణంతో జైల్లో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో సువార్త ప్రకటించడం అనేది ఆనాటి చట్టాల ప్రకారం తప్పు, ఆనాటి రాజులకు వ్యతిరేకం. కనుక పౌలు గారిని తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టారు. జైల్లో పెడితే బయట ఉన్నటువంటి పౌలు గారి శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ తిమోతి గారు, మా గురువునే తీసుకొని వెళ్ళి పెట్టారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు భయపడేటువంటి పరిస్థితిలో ఉంటే, పౌలు గారు మీరు భయపడవద్దు, పవిత్రాత్మ సహాయంతో మీరు ఇంకా ముందుకెళ్ళండి తప్ప, నన్ను ఆదర్శంగా తీసుకొని ఎంతకంటే ఎక్కువ శిక్షలు అనుభవించడానికి సిద్ధపడండి తప్ప మీరు వెనుకడుగు వేయొద్దు అని చెప్పారు. దానితో పాటుగా దాని కంటిన్యూయేషన్గా ఇంకా మాట్లాడుతూ అంటున్నారు. చూడండి, నేను పానార్పణముగా పోయబడవలసిన కాలం ఆసన్నమైనది, నేను వెడలిపోవు సమయం వచ్చినది. ఎందుకంటే అక్కడ ట్రయల్ జరుగుతూ ఉంది పౌలు గారికి. పౌలు గారి తరపున న్యాయం కోసం వాదించే వాళ్ళు ఉంటారు, అలాగే పౌలు గారి మీద నేరం మోపుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. సో వాళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే ఆ శిక్ష వేయబడటమో లేదా వదిలివేయబడటమో జరుగుతుంది. కానీ పౌలు గారి మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏమిటి? సీజర్ దేవుని కుమారుడు కాదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. అప్పుడేమైంది? రాజును వ్యతిరేకిస్తున్నాడు. అది రాజద్రోహం. చిన్న చిన్న తప్పులకైతే రోమన్ పౌరసత్వం ఉంటే వాళ్ళని వదిలేస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఇతను రాజద్రోహం చేస్తున్నాడు ఆనాటి చట్టాల ప్రకారం. నేను రాజద్రోహం చేస్తున్నాను కాబట్టి బహుశా నాకు శిక్ష వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా అంటున్నాడు చూడండి, నేను పానార్పణంగా పోయబడవలసిన కాలం ఆసన్నమైంది. పానార్పణంగా అంటే ఆ రోజుల్లో ఇజ్రాయెల్ దేశంలో బలి అర్పించేటప్పుడు ఆ రక్తాన్ని తీసి ఆ బలిపీఠం మీద పోసేటువంటి వారు. అంటే నా రక్తాన్ని కూడా నేను కొమ్మరించాల్సి ఉంది అని పౌలు గారు చెబుతున్నారు. ఇంకా నేను వెడల్పు సమయం ఆసన్నమైనది. ఈ జైల్లో జరుగుతున్నటువంటి ట్రయల్స్ అన్ని గమనిస్తే నాకు అర్థమవుతుంది, నేను ఇక ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం వస్తుందేమో. నేను మంచి పోరాటం పోరాడితేనే, నా పరుగును ముగించి తిని విశ్వాసమును నిలుపుకుంటుని. నేను జైల్లో ఉన్నాను, కానీ నేను నీకు ఒక ఆదర్శాన్ని ఇస్తున్నాను. ఏంటంటే, నేను మంచి పోరాటం పోరాడాను. నేను ఎంతకాలం బయట ఉన్నానో, నేను బయట ఉన్నంతకాలం యేసుక్రీస్తు గురించి ప్రకటించాను. ఆఖరికి నన్ను జైల్లో వేసినప్పుడు జైల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఖైదీలు, ఆ ఖైదీలను కూడా మార్చేశాడు పౌలు గారు. ఏ విధంగా? ఒనేసిమస్ అనేటువంటి ఒక వ్యక్తి, ఫిలెమోనుకు రాసినటువంటి లేఖలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఆయనే. అతను తన శిష్యుడిగా, కుమారుడిగా చేసుకున్నాడు. ఆయన ద్వారా ఫిలెమోన్ గారికి లేఖను రాసి పంపించారు. ఆ జైల్లో ఉన్న కావలి కాస్తున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యేసుక్రీస్తు గురించి చెప్పాడు. రాజ ఆస్థానంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా యేసుక్రీస్తు గురించి చెప్పాడు. అంటే పౌలు గారు బయట ఉన్నప్పుడు పోరాడాడు, లోపల ఉన్నప్పుడు పోరాడాడు. నా పరుగును నేను ఇప్పుడు ముగించబోతున్నాను, నేను మంచి పోరాటాన్ని పోరాడాను అని చెప్తున్నారు. ఈ రోజుల్లో సమాధి మీద వాక్యాలు రాసేటప్పుడు ఒకరు చనిపోగానే దాని మీద అక్షరాలు చెక్కించి పెడతారు. ఏమని? నేను మంచి పోరాటమును పోరాడితేనే ఇక ముగించాను నా పరుగుని రాసి పెడతారు. వారందరూ దేవుని సువార్త కొరకు పాటుపడినటువంటి వ్యక్తిగా ఆ మాటను రాశారు. మనం కేవలం క్రైస్తవులమైనందుకు అది రాసేసుకుంటున్నాం. కానీ దాని వెనుక ఎంత ఉంది అని అంటే, పౌలు గారు తన ప్రాణాలను అర్పించారు. అలాంటి స్థితిలో ఆ మాట ఆయనకు సూట్ అయింది. మనం కూడా కేవలం ఆ వాక్యాన్ని రాసుకునే వారిలాగా మిగిలిపోకూడదు. సమాధి దగ్గరకు వచ్చినప్పుడు నిజంగానే ఇతడు మంచి పోరాటం పోరాడాడురా. ఏ విషయంలో? జీవితంలో ఉన్నటువంటి అనేక విషయాల్లో కాదు,
దేవుని యొక్క శుభవార్త విషయంలో మనము మంచి పోరాటం పోరాడమా లేదా పరిశీలించుకోవాలి. ఇప్పుడు నా కొరకై పరుగు పందెము యొక్క బహుమానం వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతి అగు ప్రభువు ఆ రోజును నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ అనుగ్రహించును. ఇప్పుడు నా మరణం వృధా అయిపోతుందని మీరు అనుకోవద్దు. బదులుగా నేను మంచి పోరాటం పోరాడినందుకు గాను, ప్రభు రాజ్యమును గురించి ప్రకటించినందుకు గాను నాకు ఒక కిరీటం పెట్టబోతున్నారు. కేవలం నాకు మాత్రమే కాదు, ఆయన దర్శనమునకై వేచి ఉన్న, అంటే ఆయన కొరకు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాంటి కిరీటం ఒకటి రాబోతూ ఉంది. మొదటిసారిగా నా పక్షంలో నేను వాదించినప్పుడు నాకు తోడు ఎవరూ నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయి వారికి వ్యతిరేకంగా దేవుడు దానిని లెక్కింపకుండును గాక. నన్ను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఇక్కడ నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి రాజు. ఇప్పుడు ఆయన తరపున నేను వ్యతిరేకంగా మాట్లాడాలి అని అంటే నా తరపున ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పారిపోయారు, కానీ దేవుడు వాళ్ళని శిక్షించకుండునుగాక అని యేసుక్రీస్తు ఏ ఆదర్శాన్ని అయితే శిలువ మీద నుంచి చూపించారో అదే ఆదర్శాన్ని ఇక్కడ పౌలు గారు చూపిస్తున్నారు. యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి వీళ్ళు చేయుచున్నదేమో వీరు ఎరుగరు కనుక వీరిని మన్నింపుము అని అన్నాడు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నన్ను జైల్లో వేయగానే కొంతమంది పారిపోయారు, కానీ దేవుడు వాళ్ళని మన్నించునుగాక. అంటే పౌలు గారు యేసుక్రీస్తు యొక్క భావాలని ఎంతగా పుణికిపుచ్చుకున్నాడు ఆలోచించండి. అందుకనే తిమోతి గారికి నువ్వు నా వలే జీవించు అని చెప్పడం, గర్వంగా చెప్పడం, ఆ స్థాయికి మనం ఎదగాలి. ఎందుకనంటే పౌలు గారు అలా జీవించారు కాబట్టి ఆ మాట చెప్పారు. నువ్వు నా ఆదర్శాన్ని గైకొను అని చెప్పాడు. ఇంకా కానీ సువార్త ప్రబోధం నా వలన సంపూర్తి అయ్యుటకు అన్ని జనులందరూ దాన్ని వినగలుగుటకు ప్రభువు నాకు తోడు నిలిచే శక్తిని వసగను. కనుక సింహపు నోటి నుండి నేను రక్షింపబడితిని. అనేక మార్లు నన్ను వీళ్ళు అరెస్ట్ చేశారు, కానీ అప్పుడు నాకు మరణం వరకు రాలేదు. ఎందుకంటే ప్రభువు నన్ను రక్షించాడు. సింహపు నోటి దగ్గరకు వెళ్ళినప్పుడు రక్షించాడు. ఎందుకు రక్షించాడు అని అంటే అన్ని జనులకు సువార్త చెప్పాలి కాబట్టి. ఇప్పుడు అన్ని జనులు అనేక సంఘాలను నేను ఏర్పాటు చేశాను. అన్ని జనులకు సువార్త తీసుకొని వెళ్ళి చెప్పాను. ఇప్పుడు నా పరుగు పందెం ముగించబోతున్నాను. ఇంకా ప్రభువు అన్ని కీడుల నుంచి కాపాడి నన్ను పరలోక రాజ్యంలోనికి సురక్షితంగా చేర్చుకొనెను. ఆయనకు సర్వదా మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే పౌలు గారికి గత మనం 4-5 ఆదివారాల నుంచి చదువుకుంటూ వస్తున్నాము. పౌలు గారు తిమోతికి రాసినటువంటి లేఖల్లో ఎంత సమాచారం ఉంది. ఒక తండ్రి కుమారుడికి రాస్తున్నటువంటి లేఖ అది. ఒక ఆర్చ్ బిషప్కి రాస్తున్నటువంటి లేఖ అది. ఒక గురువు తన శిష్యుడికి రాస్తున్నటువంటి లేఖ అది. సేమ్ అలా జీవించేటువంటి భాగ్యాన్ని మనం అందరం పొందాలి. మన చుట్టూ ఉన్నటువంటి ఫాదర్లు, బిషప్ గారులు కూడా ఇదిగో సృజన్ నువ్వు ఇంత మంచిగా చేశావు, నువ్వు మంచి ఆదర్శాన్ని చూపించావు, మాలాగా నువ్వు దేవుని సువార్తను ప్రకటించావని బిషప్ గారు, ఫాదర్లు మనల్ని అభినందించాలి. అలాంటి స్థాయికి మనం చేరుకోవాలి. అంతగా దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాలి. ఆ స్థాయిలో మనం చేస్తున్నామో లేదో ఒకసారి పరిశీలించుకుందాం. ఇప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయం గమనించినట్లయితే 18:9-14 వచనాలు ఈ విధంగా ఉంది. మీకు ఇది బాగా తెలిసినటువంటి ఒక ఉపమానమే. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానం ఇది. ప్రార్థనకు 2 దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒక పరిచయుడు, మరొకడు సొంకరి. పరిచయుడేమో నిలబడి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయవాడును కాదు, వ్యభిచారిని గాను, ఈ సొంకరి లాంటి వాడిని అసలు కాదు. నేను నీకు వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా ఆదాయం అంతట్లో 10వ వంతు నీకు ఇస్తున్నాను అని దేవుని ఎదుట తన యొక్క గొప్పలు చెప్పుకుంటూ ఉంటే సొంకరి దూరంగా ఉండి, దేవా ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించాడు. చూడండి, ఇందులో చాలా రిచ్ విషయాలు ఉన్నాయి. మొదటి గమనిద్దాం. పరిచయులు అంటే ఎవరు? దేవుని యొక్క వాక్కుని ఆనాడు ప్రజలకు అందిస్తున్నటువంటి వ్యక్తులు. రెండవది, వీళ్ళు కోర్టులో భాగంగా ఉండేటువంటి వాళ్ళు. సన్హెడ్రిన్ అనేటువంటి ఒక కోర్టు ఆ రోజుల్లో ఉండేది. ఆ కోర్టులో భాగంగా ఉండేటువంటి వాళ్ళు ఈ పరిచయులు. ప్రజలు ఏమైనా దెయ్యాలతో బాధపడుతున్నారన్నప్పుడు వెళ్ళి స్వస్థతలను అనుగ్రహించే వాళ్ళు ఈ పరిచయులే. అంటే ఈరోజు ఫాదర్లలాగా, పాస్టర్లలాగా ఆ రోజు దేవుని వాక్కుని అందించినటువంటి వ్యక్తులే ఈ పరిచయులు. దేవుని వాక్కుని అందించినటువంటి వ్యక్తులే. వాళ్ళేం సామాన్యులు కాదు. ప్రతి పరిచయుని తీసేయాల్సినటువంటి పని కూడా లేదు. అయితే ఇంకొక వైపు సుంకరులు ఉన్నారు. సుంకరులు ఎవరు అని అంటే ఇజ్రాయేలు ప్రజలు మొత్తం ద్వేషించుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ సుంకర్లే. ఎందుకంటే ఈ సుంకర్లు అందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలే, కానీ ఎవరి కింద పనిచేస్తున్నారు అంటే రోమా ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు. రోమా ప్రభుత్వం కింద ఏం పనిచేస్తున్నారు? ప్రజల నుంచి ముక్కు పిండి వాళ్ళ నుంచి పన్నులు వసూలు చేయాలి. అంటే రోమా ప్రజల కోసం, ఎవరో బయటి వాళ్ళ కోసం లోకల్గా ఉన్నటువంటి సొంత ఇజ్రాయేల్ ప్రజలనే ఇబ్బందులు పెడుతున్నటువంటి వ్యక్తులుగా మారిపోయిన వాళ్ళు ఈ సుంకరులు. మన 12 మంది అపోస్తలులలో ఒక సుంకరు కూడా ఉన్నారు. ఎవరు? మత్తయి గారు ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉంటే రా మత్తయ్య అని పిలిచినప్పుడు యేసుక్రీస్తు అప్పుడు మత్తయి గారు లేచి ఆయన అనుసరించారు. అప్పటి వరకు ఆయన కూడా ప్రజలందరి చేత ద్వేషించబడినటువంటి వ్యక్తే.
సో అలాంటి సుంకరి, ప్రజలందరూ ద్వేషించేటువంటి సుంకరి, వీళ్ళిద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఇప్పుడు పరిచయుడు అంటున్నాడు, ప్రభు నేను నీకు దశంభాగం ఇస్తున్నా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా, వ్యభిచారం చేయట్లేదు, నేను అది చేయట్లేదు ఇది చేయట్లేదు, రకరకాలవన్నీ చెప్పాడు. ఈ సుంకర లాంటి అసలు కాదన్నాడు. కానీ అన్ని వాక్యాలు ఆయన చెప్తే సుంకరి దేవాలయానికి దూరంగా మోకాల మీద నిలబడి ఒక్కటే ఒక్క మాట అన్నాడు, ప్రభు ఈ పాపాత్ముని కనికరింపుము. అంటే వీడు తప్పు చేసిన వాడేమో తనను తాను తగ్గించుకొని, దేవా నేను తప్పు చేశాను, నేను దీన్ని గుర్తిస్తున్నాను, దీని నుంచి నన్ను బయటపడేయి అని వాడు ప్రార్థన చేస్తూ ఉంటే, నేను నేను పరిచయుని కదా, నేను బోధకుడిని కదా అని వీడిలో గర్వం పెరిగిపోయింది. నువ్వన్నీ చక్కగానే చేస్తున్నావు, అది తప్పు అని చెప్పి ఇక్కడ ఖండించలేదు యేసుక్రీస్తు. వీడు వ్యభిచారం చేశాడు అని అనలేదు యేసుక్రీస్తు కూడా, దశమభాగం ఇవ్వలేదు అని యేసుక్రీస్తు అక్కడ ఖండించలేదు. యేసుక్రీస్తు అక్కడ ఖండిస్తున్నది కేవలం గర్వము. ఎలాంటి గర్వం? నా చేతిలో అధికారం ఉందనే గర్వం, దేవుని వాక్కును చెబుతున్నాను అనేటువంటి గర్వం, లేదా నాకు బైబిల్ తెలుసు అనేటువంటి గర్వం. ఏ రకమైన గర్వమైనా సరే ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రతి గర్వాన్ని దేవుడు చూసినప్పుడు ఆయన దగ్గరికి తీసుకోలేడు. గర్వంతో మనం దేవుని సన్నిధి చేరలేము, కేవలం తగ్గింపు గుణంతో మాత్రమే చేరగలం. అందుకనే యేసుక్రీస్తే అన్నాడు కదా, తను తాను హెచ్చించుకున్న వారు తగ్గింపబడుదురు, తనను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడుదురు. ఇక్కడ తగ్గించుకున్నది సుంకరి, తనను తాను పెంచుకున్నది పరిచయుడు. అందుకే మనం ఎప్పుడు మన డబ్బా మనం కొట్టుకోకూడదు. మన డబ్బా అవసరమైతే దేవుడు కొట్టాలా, లేదా దేవుడు నియమించినటువంటి బిషప్ గారులో, ఫాదర్లో, ఉపదేశులో, సిస్టర్లో, లేదా అట్లీస్ట్ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు, వీళ్ళు మన డబ్బా కొట్టాలి తప్ప మన డబ్బా మనం ఎప్పుడు కొట్టుకోకూడదు. ఇక్కడ స్వయాన యేసుక్రీస్తే ఎవరి డబ్బా కొడుతున్నాడు? సుంకరి డబ్బా కొడుతున్నాడు నిజానికి. ఎందుకంటే పొగుడుతున్నాడు చూడండి, యేసుక్రీస్తు ఏమన్నాడు, దేవుని ఎదుట నీతిమంతుగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే అని. ఈ సుంకరికి యేసుక్రీస్తు ఇక్కడ లేపుతున్నాడు. ఆ సినిమాల్లో ఎలివేషన్లు ఇస్తున్నారు అంటారు చూడండి, అలా సుంకరికి ఎలివేషన్ ఇస్తున్నాడు యేసుక్రీస్తు. ఎందుకు? సుంకరి తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి. ఈరోజు మనం అలాంటి స్థితిలో ఉన్నామా లేదా? ఏ రకమైన గర్వమైన, అది డబ్బు చేత వచ్చి ఉండొచ్చు, కులం చేత వచ్చి ఉండొచ్చు, లేదా వయసు చేత వచ్చి ఉండొచ్చు, లేదా నాకు బైబిల్ తెలుసు అని వచ్చి ఉండొచ్చు, రకరకాలుగా ఏ రకమైన గర్వం మనలో ఉన్నా దేవుడు దాన్ని అణచివేస్తాడు. ఆయన అణిచేసే దగ్గర వరకు మనం పోకూడదు. మనమే ముందుగానే మార్చుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు ఇంకా. కానీ ఆయనే అణచాల్సిన స్థితి వచ్చిందనుకోండి, దెబ్బ పెద్దగా ఉంటుంది. కాబట్టి ఆయన దెబ్బ పడేంత వరకు వెయిట్ చేయకుండా మన గర్వాన్ని మనము అదుపులో ఉంచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.